రామరాజ్యమే. అందుకే తమది రాముడి పాలన అని చెప్పుకునేందుకు నేటి తరం నాయకులు పోటీ పడుతూ ఉంటారు. ఎన్ని యుగాలు గడిచినా ఎప్పటికీ ఆ రాముడిది ఆదర్శ పాలనే. ఆదర్శాల మాట పక్కన పెడితే ఏకంగా ఆ రాముడికి ఇచ్చిన మాట అమలు చేయడం లేదు నేటి పాలకులు. భద్రాద్రి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడియాడిన పుణ్యభూమి. దక్షిణ అయోధ్యగా ఎంతో ప్రసిద్ధి చెందింది. తానీషా పాలనలో తహసీల్దార్గా పనిచేసే భక్త రామదాస్ నిర్మించిన రామాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే భద్రాచలంలో ఏటా జరిగే రాములోరి కళ్యాణాన్ని తిలకించేందుకు దేశ దేశాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. ఏళ్ల నుంచి భక్తుల పాలిట కొంగు బంగారమైంది భద్రాచలం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో శ్రీరామనవమికి వచ్చిన కేసీఆర్ 100 కోట్లతో యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. దాంతో భక్తులు, జిల్లావాసులు ఎంతగానో సంబరపడ్డారు. అయితే కొద్ది నెలల క్రితం రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇంతవరకు 100 కోట్ల పనులకు కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే సీతకన్ను అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ పక్క యాదాద్రి పనులు శరవేగంగా సాగుతూ ఉంటే భద్రాద్రిలో ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఒకప్పుడు కేసీఆర్ సర్కార్లో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒత్తిడి మేరకు ఆర్కిటెక్ట్ ఆనందసాయి డిజైన్లు, పీఠాధిపతి చిన్నజీయర్ స్వామి ఆగమ శాస్త్ర సలహాలతో మొత్తం మాస్టర్ ప్లాన్ తయారైంది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 10కి 1 స్థానానికే పరిమితమైంది. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్ సీతకన్ను వేశారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. వంద కోట్లతో అభివృద్ధి మాట అటుంచితే భద్రాచలంలో రాములవారి ఆలయాన్ని పాలకులు పట్టించుకున్న దాఖలాలే లేవు. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన భద్రాద్రి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు. మొత్తం మీద రాముడికిచ్చిన మాటే పాలకులు తప్పారన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. పాలన విషయంలో రాముణ్ణి ఆదర్శంగా చెప్పుకునే నేతలు ఇలా వ్యవహరించడం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.